7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పిచ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా, దీనికి సంబంధించి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండి. సార్, ఈ రోజు మ్యాచ్ గురించి ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారో మీరు ఊహించగలుగుతారు, నేను ఊహించగలుగుతాను. సో ఈ రోజు బ్యాటింగ్ అవకాశం ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా పిచ్? జనరల్లీ స్పీకింగ్ వాంఖేడే పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందండి. హై స్కోరింగ్ గ్రౌండ్ అది. అక్కడ గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా చిన్నవి, సైజ్ కూడా చిన్నది. సో మీరు మిస్ హిట్ కొట్టినా 6 వెళ్ళే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ అక్కడ పెద్ద స్కోర్లు వస్తుంటాయి. బట్ బౌలర్స్ కూడా ఇట్ విల్ హ్యావ్ సంథింగ్, ఎందుకంటే అది రెడ్ సాయిల్ పిచ్ లో బౌన్స్ ఉంటుంది. ఆ బౌన్స్ ని ఫాస్ట్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు, స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ ఆల్సో. కానీ జనరల్ ఏంటంటే బాల్ బ్యాట్ మీద నైస్ గా వస్తుంది కాబట్టి స్ట్రోక్ ప్లేయర్స్ ఆ గ్రౌండ్ లో ఆడడానికి ఇష్టపడతారు. మనకి పెద్ద పెద్ద స్కోర్లు గతంలో రావడం కూడా మనం అక్కడ చూసాం. సార్, అదేవిధంగా ఒకవేళ మనం టాస్ గెలిస్తే మనకు బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిదా, బౌలింగ్ ఎంచుకుంటే మంచిదా? అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే బౌలింగ్ ఎంచుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ 2 reasons. ఒకటి, చేసింగ్ మీకు టార్గెట్ ఎంత అనేది తెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఎంత చేసిందని దాన్ని బట్టి మీరు మీ చేజ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా మన వెస్టిండీస్ మీద అలాగే ఆ చేజ్ ని బాగా ప్లాన్ చేసుకుని దాన్ని సాధించగలిగాం. రెండోది ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది కూడా ఒక ప్రమాదంగా అనిపిస్తుంది. ఈ టైంలో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల మీకు సెకండ్ బౌలింగ్ చేసే టీం కాస్త ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బాల్ గ్రిప్ చేయడానికి ముఖ్యంగా స్పిన్నర్స్ ఇబ్బంది పడతారు. బాల్ బాగా తడిసిపోతుంది ఆ డ్యూ వల్ల. కాబట్టి ఈ 2 కారణాల వల్ల ఐ థింక్ ఏ కెప్టెన్ టాస్ గెలిచినా కూడా ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం. బట్ మనకి అక్కడ ఎగ్జాక్ట్ కండిషన్స్ తెలియవు. అది వాళ్ళు దాన్ని ఆ కండిషన్స్ ని అసెస్ చేసి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే మనం గనక బ్యాటింగ్ తీసుకుంటే ఇంగ్లాండ్కు ఎంత టార్గెట్ పెట్టాలి, ఒకవేళ బౌలింగ్ చేస్తే ఇంగ్లాండ్ను ఎంతవరకు పరిమితం చేయాలి? బ్యాటింగ్ చేస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా 200 వస్తే నథింగ్ లైక్ ఇట్, చాలా బాగుంటుంది. 200 సెమీఫైనల్లో అంత పెద్ద టార్గెట్ చేయడానికి ఏ టీం అయినా కూడా ఇబ్బంది పడుతుంది. స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది, కండిషన్స్ ఎలా ఉన్నా కూడా. కానీ ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ క్రంచ్ మ్యాచ్లో, నాకౌట్ మ్యాచ్లో 2 టీమ్స్ కూడా కాస్త ఆచితూచి ఆడతాయి కాబట్టి 200 అంత తేలిగ్గా రాదు, అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేరు. బికాజ్ మీకు ఇది నాకౌట్ మ్యాచ్ కాబట్టి. సో ఐ థింక్ ఇఫ్ యూ కెన్ స్కోర్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 180 అదొక విన్నింగ్ స్కోర్ గా మారుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముంబై ఎంత చేజింగ్ గ్రౌండ్ అయినా, ఎంత చేజింగ్ అనుకూలమైన గ్రౌండ్ అయినా సరే, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ సెమీఫైనల్, వరల్డ్ కప్ సెమీఫైనల్లో 180, 185 కనుక చేయగలిగితే దాన్ని చేయగలరు. అలాగే మనం కనుక మొదట బౌలింగ్ చేస్తే యూ కెన్ రెస్ట్రిక్ట్ ఇంగ్లాండ్ టు 170, 175 ఆ లోపల రెస్ట్రిక్ట్ చేయగలిగితే దాన్ని చేజ్ డౌన్ చేయడం మనకి ఈజీ అవుతుంది. సార్, ఇప్పటి వరకు మనోళ్ళు బ్యాటింగ్ చేయడం చూసాం కదా. సో మనోళ్ళ బ్యాటింగ్ లో ఏమైనా మార్పులు చేయాలా? అంటే బౌలింగ్ లో కూడా కాస్త తడబడ్డట్టు కనిపిస్తోంది కదా. ఇంగ్లాండ్ ను ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? మన బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు, అవసరం కూడా నాకు కనబడట్లేదు. ఎందుకంటే మీకు మన టీం గతంలో లాగా ఈ రోహిత్ శర్మ మీదనో, విరాట్ కోహ్లీ మీద డిపెండ్ కావట్లేదు. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్. ఒక మ్యాచ్ లో సూర్యకుమార్ బాగా ఆడితే, ఒక మ్యాచ్ లో ఇషాన్ కిషన్, ఇంకో మ్యాచ్ లో శివం దుబే, ఒక దాంట్లో సంజు శాంసన్, ఒక దాంట్లో మీకు హార్దిక్ పాండ్యా, ఇలా రకరకాల ప్లేయర్స్ డిఫరెంట్ మ్యాచెస్ లో డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ మనకి కనిపించారు. సో అది మన టీం కున్న పెద్ద అడ్వాంటేజ్. మనకి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, నెంబర్ 8 వరకు మనకి బ్యాటింగ్ లైనప్ ఉన్నారు. ఒకరు ఫెయిల్ అయినా మరొకరు దాన్ని ఆదుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ మనకి ఆ బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు ఉంటాయని అనుకున్నాను. నో డౌట్ అభిషేక్ శర్మ ఫామ్ అనేది మనకి చాలా వరీయింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. కానీ అభిషేక్ ఏంటంటే ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. అతను ఆడిన రోజున ఐ కెన్ విన్ యూ ద మ్యాచ్. అతను అంత ఇంపాక్ట్ఫుల్ గా ఆడతాడు. కాబట్టి ఇలాంటి నాకౌట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కనుక తన యూజువల్ స్టైల్లో ఆడి ఒక 50-60 చేసినా కూడా దట్ విల్ విన్ యూ ద మ్యాచ్. సో అందుకని అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆడిస్తారు. అతనికి ఆ గ్రౌండ్ లో మంచి రికార్డు కూడా ఉంది. వాంఖేడేలో ఆల్రెడీ స్కోర్డ్ 100 అగేన్స్ట్ ది సేమ్ అపోజిషన్ ఇంగ్లాండ్. సో అందుకని ఆ టీంలో ఎలాంటి మార్పులు ఉంటాయని అనుకోను. సేమ్ 11 తో మన టీం వెళ్ళే అవకాశం ఉంది. బౌలింగ్ లో నో డౌట్ కొంత వరి ఉంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఫామ్ కాస్త వరిగా ఉంది. కానీ వరుణ్ చక్రవర్తి ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్ సో ఫార్. సో అందులో ఇంగ్లాండ్ వాళ్ళు వరుణ్ ఆడడంలో ఇబ్బంది పడతారు. సో వరుణ్ అండ్ బుమ్రా కనుక క్లిక్ అయితే మనం ఇంగ్లాండ్ ని కట్టడి చేయడానికి వీలుంటుంది. బౌలింగ్ లో కూడా మనకి అంత సమస్యలు ఉన్నాయని నేను అనుకోను.
సరే, అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడడం అనేది కొంచెం షాక్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అంటే అనుకున్నంత రేంజ్లో తను ఈ మ్యాచ్లో ఆడతారా? అతనిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అతను ఏంటంటే పాత రికార్డ్ అన్ని పక్కన పెట్టేసి అలా అయితే సంజు శాంసన్ కూడా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ టీం ఉండేవాడు, చాలా చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ టీం అతనిలో ఆ నమ్మకాన్ని పెట్టింది. ఆ నమ్మకాన్ని అతను లాస్ట్ మ్యాచ్ లో వమ్ము చేయలేదు. ఒక 97 నాట్అవుట్, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్, ఒక పెద్ద భారీ స్కోర్ 195+ స్కోర్ చేంజ్ చేసినప్పుడు అతను మొదటి నుంచి చివరి దాకా నిలబడి మనకు ఆ మ్యాచ్ గెలిపించి పెట్టాడు అగేన్స్ట్ వెస్టిండీస్. సో అలాగే అభిషేక్ శర్మ విషయంలో కూడా టీం ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ తో అతను ముందుకెళ్తాడు. లాస్ట్ మ్యాచ్ లో అతను రన్స్ చేయకపోగా 2 క్యాచ్లు కూడా వదిలేశాడు, 2 ఈజీ క్యాచ్లు వదిలేశాడు. యూజువల్లీ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. సో అందుకని ఆ కాన్ఫిడెన్స్, టీం అతనిలో ఉంచిన కాన్ఫిడెన్స్ ఉంచుతుంది కాబట్టి సంజు లాగానే అతను కూడా క్లిక్ అవుతాడు. అతను నా దృష్టిలో ఈ నీడ్ నాట్ స్కోర్ 100, ఈ నీడ్ నాట్ స్కోర్ 50, ఒక 40 క్విక్ ఫైర్ 40 20 25 బాల్స్ చేసినా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవర్ ప్లేని బాస్ చేయడం, మనం నిన్న న్యూజిలాండ్ టీం చూసాం. న్యూజిలాండ్ టీం ఏంటంటే పవర్ ప్లేలో 80 రన్స్ చేశారు ఫర్ నో లాస్. అది వాళ్ళు ఆ టార్గెట్ ని ఈజీగా చేజ్ డౌన్ చేశారు. సో పవర్ ప్లేలో మీరు ఎంత మాక్సిమం యూటిలైజ్ చేసుకోగలిగితే T20లో లేటెస్ట్ మంత్ర ఏంటంటే యూ హ్యావ్ టు మాక్సిమైజ్ ది పవర్ ప్లే. అది అభిషేక్ శర్మ చేయగలుగుతాడు, అలాగే విత్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్. సో ఆ రకంగా అతని రోల్ మనకు చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ఓకే. సో వాంఖడే పిచ్ ఫిబ్రవరి 12 తర్వాత మ్యాచ్ జరగలేదు. ఈ ప్రభావం మ్యాచ్ పై ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అది నిజంగా మంచిదేనండి. ఎందుకంటే 12 నుంచి 20 రోజులుగా ఆ పిచ్ ని వాళ్ళు చాలా ఫ్రెష్ గా ఉంచారు, వాటరింగ్ చేస్తారు, చాలా హార్డ్ గా తయారవుతుంది. మీరు మ్యాచ్లు ఆడుతుంటే ఏంటంటే ఆ టాప్ స్టైల్ బాగా మూవ్ అయిపోయి డ్రై అయిపోయి పిచ్ తర్వాత మీకు స్లో అండ్ లో అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు ఆ పిచ్ ని 20 రోజులుగా వాటరింగ్ చేస్తూ రోలింగ్ చేస్తూ ఉంచితే చాలా హార్డ్ గా మారుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ నైస్ బ్యాటింగ్ వికెట్. సో అదే చాలా మంది భావిస్తుంది ఏంటంటే రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి బౌన్స్ కూడా ఉంటుంది, బ్యాట్ మీదకి బాల్ నైస్ గా వస్తుంది. సో ఐ థింక్ ఆ ఫ్రెష్ పిచ్ మీద ఈ షుడ్, అంటే ఇనీషియల్లీ కొంత ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది ఎప్పుడు కూడా ముంబైలో, బట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్ ఉండబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. గ్రాస్ ఉందని చెప్తున్నారు కానీ మ్యాచ్ డే రోజున గ్రాస్ ని చాలా వరకు రిమూవ్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. సార్, మామూలుగా ఇన్ని రోజులు మ్యాచ్ జరగకపోతే బాల్ బాగా బౌన్స్ అవుతుంది అంటారు, నిజమేనా? ఒకవేళ అలా జరిగితే మ్యాచ్ ఎలా టర్న్ తీసుకునే అవకాశం ఉంది? అదే నేను చెప్పిన రీజన్ అదే. ఇప్పుడు పిచ్ ని మీరు వాడకపోయినప్పుడు రోజు వాటరింగ్ చేస్తారు, వాటరింగ్ చేసి రోలింగ్ చేస్తారు. దానివల్ల పిచ్ బాగా గట్టి పడుతుంది, హార్డ్ గా తయారవుతుంది. హార్డ్ గా తయారైనప్పుడు బాల్ బౌన్స్ అవుతుంది. సో ఆ బౌన్స్ అనేది బ్యాట్స్మెన్ కి అనుకూలంగా మారుతుంది. ట్రూ బౌన్స్, అక్కడ మీకు ఎక్కువగా మూవ్మెంట్ లేకుండా ట్రూ బౌన్స్ ఉంటే ఆస్ట్రేలియన్ వికెట్ లాగా ఉంటే దాని మీద మీరు మన బ్యాట్స్మెన్ చాలా ఈజీగా రన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ విల్ డెఫినెట్లీ వర్క్ టు అవర్ అడ్వాంటేజ్ అని నేను భావిస్తున్నాను. సార్, గతంలో 2 సెమీఫైనల్స్లో ఒకసారి భారత్, మరోసారి ఇంగ్లాండ్లు గెలిచాయి. ఈసారి ఫలితం ఎలా ఉండబోతుంది? అదేనండి, T20లో ఫలితాన్ని మనం గెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడి అయితే ఒక 2-3 ఓవర్లో ఎక్కువ 20-30 రన్స్ అలవగా కొట్టేసిన ఒక బౌలర్ వరుసగా 2-3 వికెట్లు తీసిన మ్యాచ్ స్వభావాలు కంప్లీట్గా మారిపోతాయి. సో ఈ ఫార్మాట్ లో మనం గెస్ట్ చేయడం చాలా కష్టం. కానీ ఓవరాల్ గా తీసుకుంటే, ఓవరాల్ గా టీమ్ బ్యాలెన్స్ కానీ ఫామ్ ప్రకారం తీసుకున్నా కూడా ఇండియా ఇస్ మస్ట్ స్ట్రాంగర్ టీమ్. ఇంగ్లాండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళ ఓపెనర్స్ బట్లర్ కానీ సాల్ట్ కానీ, నెంబర్ 3లో వచ్చే బెథెల్, బ్యాంటన్, వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక సెంచరీ చేసినా కూడా అతను కూడా స్పిన్నర్స్ ఆడడంలో ఇబ్బంది పడతారు. సో వాళ్ళ బ్యాటింగ్ లో విల్ జాక్స్, లేట్ ఆర్డర్ లో వచ్చే విల్ జాక్స్ తో పాటు శామ్ కరన్, ఓవర్టన్, రెహాన్ అహ్మద్ లాంటి వాళ్ళు తప్పిస్తే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ రన్స్. అలాగే బౌలర్స్ లో కూడా జోఫ్రా ఆర్చర్ కొంతవరకు ఓకే, తర్వాత ఆదిల్ రషీద్, శామ్ కరన్ తప్పిస్తే వాళ్ళ బౌలర్స్ వాళ్ళు కూడా అంతంత మాత్రం, వాళ్ళ బౌలింగ్ అటాక్ మన అటాక్ తో కంపేర్ చేస్తే అంత క్వాలిటీ లేదు దాంట్లో. సో ఐ థింక్ ఇండియా ఈజ్ లుకింగ్ గుడ్, బట్ మనం చెప్పలేం. మన టాస్ కానీ తర్వాత ఎవరెలా ఆడతారు, ఈ రోజున ఎవరైనా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తీసుకొస్తే అది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సో అది దట్ ఈస్ ద రియల్ వరీ ఫర్ అవర్ టీమ్. ఓకే. సో గతంలో సెమీస్లో గెలిచిన జట్టు ఫైనల్ కప్ కొట్టింది. ఈసారి ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మంత్రాలకు చింతకాయలు రాలినట్టు సెంటిమెంట్స్ తో మనం మ్యాచ్లు అయితే గెలవలేం. సరే, మీరు చెప్పినట్టుగా లాస్ట్ 2 times ఇంగ్లాండ్ ఇండియా సెమీఫైనల్స్ జరిగాయి. దాంట్లో ఒకసారి ఇంగ్లాండ్ గెలిస్తే దే బికేమ్ ఈవెన్చువల్ ఛాంపియన్స్. అలాగే లాస్ట్ టైం 2024లో ఇండియా ఇంగ్లాండ్ ఓడించి దే బికేమ్ ఛాంపియన్స్. బట్ అక్కడ న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఆ రోజున మీరు ఎవరు బాగా ఆడతారు, న్యూజిలాండ్ ఓపెనర్స్ ని కట్టడి చేసి ఎవరు ఆడతారో వాళ్ళు గెలుస్తారు.
అంతే తప్ప మనం లెట్ అస్ నాట్ లుక్ బియాండ్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మ్యాచ్ ఇండియా గెలవాలి, ఫైనల్కి వెళ్ళాలన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఫైనల్ వచ్చినప్పుడు 8వ తారీఖున మనం దాని గురించి మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఏంటంటే వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే చాలా మంది, మొత్తం 140 కోట్ల మంది ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. సో ఈ మ్యాచ్ గనక మనం గెలిచి మరొకసారి ఫైనల్కి వెళ్తే నథింగ్ లైక్ ఇట్. సో అదే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇండియా గెలుస్తుంది. చాలాసార్లు మనం తడబడినా కూడా ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికా తప్ప మిగతా మ్యాచ్లు అన్నిటి మీద గెలిచాం మనం. చాలా టఫ్ సిచ్యుయేషన్ నుంచి మనం బయటపడి గెలిచాం. సో అదే కంటిన్యూ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, లైవ్లో జాయిన్ అయినందుకు.